నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులు తమ యొక్క ఈపీఎఫ్ ఐడిలో ఓకేనా, సో మెంబర్ ఐడిలో కనుక నేమ్ కరెక్ట్ గా ఉంటే దాన్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి వితౌట్ ఎనీ అప్రూవల్, హెచ్ఆర్ ఆర్ మన పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు కానివ్వండి. సో ఎవరు అప్రూవల్ లేకుండా చాలా సింపుల్ గా, ఎందుకంటే జేడీలో మనకి సింప్లిఫికేషన్ అయిందనమాట ఈ యొక్క ప్రాసెస్ అనేది ఓకేనా. సో నేమ్ కరెక్షన్ అనేది మనము సో చాలా సింపుల్ గా ఎవరు అప్రూవల్ లేకుండా చేసుకోవచ్చు. అది కూడా అక్టోబర్ 2017 తర్వాత ఎవరికైతే మెంబర్ ఐడి అలాగే యూఎన్ నెంబర్ జనరేట్ అవుతుందో సో అట్లాంటి వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది వర్తిస్తుంది అనమాట ఓకేనా. సో మెంబర్ ఐడి ఎందుకన్నానంటే, సో 2017 ముందు ఒకవేళ మీ యొక్క యూఎన్ నంబర్ జనరేట్ అయ్యి ఆ తర్వాత మెంబర్ ఐడి ఇది అక్టోబర్ 2017 తర్వాత 20 కానీ 18 కానీ లేకపోతే 21 కానీ 22 కానీ ఇట్లా మీకు క్రియేట్ అయిన మెంబర్ ఐడి. సో కొన్ని సందర్భాల్లో ఓకేనా ఒక 30% ఇట్లాంటి జేడీ సింప్లిఫికేషన్ ఏంటంటే మనకి నేమ్ కరెక్షన్ కానివ్వండి లేదా ఎనీ అదర్ కరెక్షన్ మనకి సింపుల్ గా అయిపోతుంది అనమాట వితౌట్ ఎనీ అప్రూవల్, హెచ్ఆర్ ఈపీఎఫ్ ఆఫీస్ ఓకేనా. ఎవరు అప్రూవల్ లేకుండా కూడా అవుతున్నాయి. సో ఈ విషయాన్ని గమనించాలి ఓకేనా. ముఖ్యంగా మనకి అక్టోబర్ 2017 తర్వాత ఐడీస్ అనేవి చాలా సింపుల్ గా అవుతున్నాయి ఈ సింప్లిఫికేషన్ లో. అది ఎట్లా అనేది మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాం. చిన్న డెమో ప్రాసెస్ చేసి చూపించబోతున్నాం. నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట ఓకేనా. అయితే వీడియోలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా ఇట్లాంటి విషయాలు మీరు తెలుసుకోవాలి తప్పకుండా అంటే గనక మా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది. సో దాన్ని ట్యాప్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి. ఇక టాపిక్ లోకి వెళ్లే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉందండి, అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే అనేది కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా. అయితే మీరు స్కీమ్ మీద చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం లాగిన్ అవ్వాలి ఓకేనా. సో లాగిన్ అవ్వాలి. సో నేను డైరెక్ట్ గా నా సంబంధించిన మెంబర్ డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తాను, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత పైన మీకు మేనేజర్ ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు డ్రాప్ డౌన్ మెనూలో జాయిన్ డిక్లరేషన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకుని అట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ పర్టికులర్ ఒక మెంబర్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నామో సో దాన్ని సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఇట్లా ఓపెన్ అవుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే మన సంబంధించిన డీటెయిల్స్ లో ఓకేనా, పర్సనల్ డీటెయిల్స్ లో నేమ్ ఉంటుంది. సో అక్కడ పక్కన పెన్ బటన్ ఉంటుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేస్తే అది ఎడిట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అక్కడ మీరు ఎడిట్ చేసుకోవాలి మీ నేమ్ ని ఓకేనా. ఎట్లా కావాలో అట్లా యాజ్ పర్ ఆధార్ ప్రకారం మీరు ఎడిట్ చేయాలి. సో చేసిన తర్వాత కిందకు వచ్చేయండి. కిందకు వచ్చేసిన తర్వాత మనకి ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ చెక్ బాక్స్ లో టిక్ చేసుకుని మనము ప్రొసీజర్ బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా. 2 చెక్ బాక్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనం ఎక్కడ డాక్యుమెంట్ అడదు, వాటిని సెలెక్ట్ చేసుకుని గెట్ ఓటీపీని క్లిక్ చేయాలి. సో ఓటీపీని గెట్ ఓటీపీని క్లిక్ చేయగానే మన మొబైల్ కి అయితే ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని నెక్స్ట్ మనం ఇక్కడ ఇవ్వాలి ఓకేనా. సో ఎంటర్ చేసిన తర్వాత సో మనం ఇక్కడ నుంచి సబ్మిట్ చేసినట్లయితే సో ఆ తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఫుల్ గా మనకి ఏంటంటే ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా చూపిస్తున్నాం అనమాట. ఓకే, అప్రూవ్ బై మెంబర్ అంటే మనమే అప్రూవ్ చేసుకున్నాం ఓకేనా. సో ఇట్లా మనము చాలా సింపుల్ గా ఎవరు అప్రూవ్ లేకుండా మనమైతే మన నేమ్ అయితే కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా. అయితే మనకి ఇది మన మెంబర్ డాష్ బోర్డ్ లో ఇది అప్డేట్ అవ్వడానికి ఒక 3 to 20 days టైం అయితే పడుతుంది అనమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. వెంటనే మనకి అప్డేట్ అయిపోదు నేమ్ అనేది ఓకే. మన పర్సనల్ డేటాలో అది చూపించడానికి కొంచెం టైం అయితే పడుతుంది. బట్ మళ్ళీ మీరు అదే పర్టికులర్ మెంబర్ ఐడిని సెలెక్ట్ చేసుకుని మరి మళ్ళీ జాయిన్ డిక్లరేషన్ ఓపెన్ చేసినప్పుడు చేంజ్ రిక్వెస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే మనకు అవైలబుల్ ఉన్న డేటాలో చెక్ చేసుకోవచ్చు ఓకే. మీరు ఏదైతే మార్చారో అదే కనబడుతుంది అనమాట. అలాగే రిక్వెస్ట్ డేటాలో కూడా అదే కనిపిస్తుంది ఓకే. సో ఈ విషయాన్ని గమనించాలి. అట్లాగే మీరు సంథింగ్ డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇట్లాంటి చేంజ్ చేస్తే వెంటనే మనకి అప్డేట్ అయిపోతాయి. బట్ నేమ్ మాత్రం కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. అట్లాగే పాస్బుక్ లో కూడా కొంచెం టైం పడుతుంది ఓకే. చూసారు కదా, ఇట్లా చాలా సింపుల్ గా మార్చేసుకోవచ్చు నేమ్ అనేది ఓకే. సో ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఇలాంటి విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి ఓకేనా. ఇంకా మీకేం డౌట్స్ ఉంటే సో అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. పెయిడ్ సర్వీస్ ఉంది, పెయిడ్ సర్వీస్ మాత్రమే, ఓన్లీ పెయిడ్ సర్వీసే ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.